మన ఇండియాలో ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ పీపుల్ ప్రోటీన్ తీసుకోవడం లేదు తెలుసా. అందుకే చాలా మంది పీపుల్ టైర్డ్గా లేకపోతే హంగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం కారణం ఇది. మన ఇండియాలో ప్రోటీన్ డెఫిషియన్సీ మోస్ట్ కామన్. స్టడీస్ ప్రకారం 3/4 పీపుల్ ప్రోటీన్ అనేది ప్రాపర్గా ఇంటికి తీసుకోవట్లేదు. చాలా మంది పీపుల్కి ప్రోటీన్ అంటే జిమ్ చేసే వాళ్ళకే అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరికి అవసరం మాత్రం వాళ్ళకి తెలియదు. అసలు ఈ ప్రోటీన్ ఎలా హెల్ప్ అవుతుంది తెలుసా? మనకి మజిల్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, మన ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, దాంతోపాటు హెయిర్ గ్రోత్ కోసం హెల్ప్ అవుతుంది, స్కిన్ హెల్త్ కోసం ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మనకి స్టమక్ ఫుల్ ఉండడం కోసం హెల్ప్ అవుతుంది, హంగర్ లెవెల్స్ తగ్గించడం కోసం. కానీ మనం మీల్ ప్లేట్ చెక్ చేసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, లైక్ ఇడ్లీ, దోశ, పూరి, వడ, రైస్, ఇవన్నీ చూసుకుంటే అందుకే అందులో ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అసలు ప్రోటీన్ అనేది మాక్సిమం తక్కువ ఉంటుంది. సో అందుకోసం మన ఎనర్జీ లెవెల్స్ లో ఉంటాయి, నెక్స్ట్ టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ బెల్లీ ఫ్యాట్ పెరగడం జరుగుతుంది, హంగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మోస్ట్ కామన్గా జరిగేది ప్రోటీన్ తక్కువ ఉండడం వల్ల. సింపుల్ ఎవ్రీ మీల్లో కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి, లైక్ ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, నెక్స్ట్ స్ప్రౌట్స్ కానీ, ఇలాంటివి యాడ్ చేసుకోవాలి. స్మాల్ డైలీ చేంజెస్ బిగ్ లైఫ్ టైమ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతాయి. మీకు ప్రాపర్ న్యూట్రిషన్ ఎలా స్టార్ట్ చేయాలో క్లారిటీ లేకపోతే యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా నేను మీకు సస్టైనబుల్ హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా బిల్డ్ చేయాలో నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ప్లీజ్ డూ ఫాలో. So that's all for the day 23. మళ్ళీ 2024 కలుసుకుందాం. Until then, bye bye. Thank you.